సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. చంద్రబాబుతో పలు అంశాలపై ప్రత్యేకంగా పవన్ చర్చించనున్నారు. మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకార ముహూర్తంపై చర్చించే అవకాశం ఉంది. నాగబాబును ఎప్పుడు కేబినెట్లోకి తీసుకోవాలనే అంశంపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యాక కేబినెట్లోకి తీసుకుంటారా, మంత్రిగా అయ్యాక ఎమ్మెల్సీ పదవి చేపడతారా అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవులపై కూడా చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరగనుంది. సీఎంకు పవన్ జనసేన జాబితా ఇవ్వనున్నారు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. చంద్రబాబుతో పలు అంశాలపై ప్రత్యేకంగా పవన్ చర్చించనున్నారు. మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకార ముహూర్తంపై చర్చించే అవకాశం ఉంది. నాగబాబును ఎప్పుడు కేబినెట్లోకి తీసుకోవాలనే అంశంపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యాక కేబినెట్లోకి తీసుకుంటారా, మంత్రిగా అయ్యాక ఎమ్మెల్సీ పదవి చేపడతారా అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవులపై కూడా చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరగనుంది. సీఎంకు పవన్ జనసేన జాబితా ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు పోలవరం పర్యటన తీసుకుని ముఖ్యమంత్రి చేరుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో అనేక రాజకీయ అంశాలపైన ప్రత్యేకంగా వీరు సమాచారం అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకార ముహూర్తం పైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తాజాగా రాజ్యసభ స్థానాలకు సంబంధించి అటు జనసేన మళ్ళీ త్యాగం చేయడంతో తాజాగా కేబినెట్ లో తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించిన నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేశారు. దానిలో భాగంగానే ఎప్పుడు నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటారు, దానికి సంబంధించిన తేదీ, అదేవిధంగా గవర్నర్ ఆమోదం తెలుపుకుంటారు. ఈ రెండింటిపైన కూడా చర్చించారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు జనసేన ప్రజల పవన్ కళ్యాణ్ సంబంధించి కేబినెట్ లో గట్టి కన్ఫర్మ్ చేయించడం. ఈ నేపథ్యంలోనూ ఈ రోజు నేను కేబినెట్ సంబంధించి ఎప్పుడు తీసుకోవాలని అంశంగా చర్చించే అవకాశం ఉంది. ఏ మంత్రి పదవి ఇవ్వాలనే దానికి సంబంధించిన వారి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సినీ రంగానికి సంబంధించి అత్యంత సన్నిహితంగా అనేక పద్యాల నేపథ్యంలో హీరో అదేవిధంగా ఇతర న్యాయస్థానం చర్చలు కూడా చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రి పదవి కనుక ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫోటోగ్రఫీ కన్నుల దుర్గేష్ దగ్గర ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి నాగబాబుకి పదవి ఇచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక క్యాబినెట్ లోకి తీసుకుంటారా లేదా మంత్రి అయ్యాక ఎమ్మెల్సీ పదవి చేపట్టిన అంశంపై కూడా కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఎందుకంటే ముందు ఎమ్మెల్సీ అవ్వకుండా మంత్రిగా తీసుకుంటే కనుక 6 నెలల లోపల ఎమ్మెల్సీ చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే మార్చి నాటికి అటు శాసన మండలిలో ఎమ్మెల్సీలకు సంబంధించి ఖాళీ అయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి అప్పటికి ఎమ్మెల్సీ 6 నెలలు అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా ముందు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ చేసే అవకాశం కనబడుతుంది. నామినేటెడ్ పదవులపై కూడా అటు జనసేన నుంచి మూడో జాబితా సీఎంసీ అటు సీఎం చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా జరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో 2 జాబితాలకు సంబంధించి అటు కేడర్ 2024కి సంబంధించి ఎవరైతే కష్టపడ్డారో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ గవర్నమెంట్ పదవులు భర్తీ చేస్తున్నట్టు ఈ 3వ జాబితాకు సంబంధించి కూడా కూటమికి సంబంధించిన నేతలు దృష్టిలో ఉంటారు. ఎవరైతే 2024లో అటు పొత్తుల నేపథ్యంలో కొంత సీట్లు ఇవ్వలేని నేతలు ఉన్నారో వారితో పాటు కష్టపడిన నేతలందరికీ కూడా ఈ 3వ జాబితా వచ్చే అవకాశం కనబడుతుంది. దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం మొత్తంగా చంద్రబాబు భేటీకి సంబంధించి కొంత ప్రధానితో చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ భేటీలో ప్రధానంగా నాగబాబుని క్యాబినెట్ లో తీసుకుంటంతో పాటు ఈ మంత్రి పదవి ముహూర్తం అనే దానికి సంబంధించి కూడా కొంత ప్రధానమైన చర్చ జరిగే అవకాశం అవుతుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. ప్రభుత్వంపై మాజీ